మాండిక్యోపనిషత్తు పేజ్ నెంబర్ 304. అభూతాభినివేశాతి సదృశే తత్ప్రవర్తతే వస్తుభావం సబుద్ధ్వైవ నిస్సంగం వినివర్తతే. అసత్య వస్తువుల యందు అభినివేశము కలిగి ఉండుటచే ఒకని మనసు ఇంద్రియ విషయముల వెనుక పరిగెత్తుచున్నది. అసత్యమైనటువంటి విషయాల యందు ఆసక్తి కలిగి ఉండడం వల్ల బయట ప్రపంచాన్నంతా ఇది ఉంది అది ఉందని చూస్తూ ఉంటే ఆ విషయాల వెంట పరిగెత్తుతుంది ఈ మనస్సు కూడాను. అంటే వాస్తవంగా ఇది లేనిదని కదా, ఈ ప్రపంచము కనిపిస్తూ ఉండేది వాస్తవం కాదని చెప్తున్నారు కదా. అటువంటి వాస్తవం కాదు అని తెలుసుకోలేక ఇది సత్యమే అనుకొని ఈ ప్రపంచమంతా ఇదంతా సత్యమే అనుకొని ఈ ఇంద్రియాలతో కూడా ఈ ప్రపంచం వైపు పరిగెత్తు ఉంటుంది ఈ మనస్సు. వస్తువుల మిథ్యాతత్వమును తెలుసుకొని వైరాగ్యముచే ఆత్మజ్ఞానమును పొందిన పిమ్మట అది నిస్సంగమై వెనుకకు మరలి నిజతత్వమును చేరుచున్నది. పరమాత్మ తెలియనంతసేపు ఆ విధంగా పరిగెత్తి విషయాలు ఎండపోతూ ఉంటుంది. ఎప్పుడు సత్యాన్ని తెలుసుకుందో, పరమాత్మ విషయాన్ని తెలుసుకొని ఇదంతా కూడా కనిపిస్తూ ఉన్నట్టు ఉండి కొంతకాలానికి లేకుండా పోయేటువంటిది కదా, ఇది అసత్యమైనటువంటిది కదా అని ఎప్పుడైతే తెలుసుకుందో ఆ తెలుసుకున్న క్షణం నుంచి మనసు వెనక్కు తిరుగుతుంది. అంటే ఇక ప్రపంచం మీదకి పోదు, అది ఉంది ఇది ఉంది వాడున్నాడు వీడున్నాడని ప్రపంచం మీదకి పోదు. వెనక్కు తిరిగి నేనెవరు, నా స్వరూపమేమి, నా తత్వమేమిటి అని తన వైపుకు మళ్ళీ తన స్వరూపమైన పరమాత్మ ఎందు నిలిచి ప్రశాంతంగా నిలబడుతుంది ఈ మనస్సు. వెనక్కు తిరిగిన మనస్సు తన స్వరూపమైన ఏ జ్ఞాన స్వరూపమైన పరమాత్మ ఉందో ఆ పరమాత్మ యందు నిలిచి ప్రశాంతంగా నిలబడుతుంది. శుద్ధ జ్ఞాన స్వరూపమై మనస్సు అంటాడు. బాహ్య వస్తు ప్రపంచము తన మనస్సు పై చేయు దాడులను ఎదుర్కొని జయించుటకు కావలసిన శక్తి సామర్థ్యములు నీచు రహస్య బోధను ఇచ్చుచున్నది. ధ్యానస్థానమునందు విద్యార్థికి మరి ఒక సూచన చేయబడినది. బాహ్య వస్తు ప్రపంచము తన మనస్సుపై చేయు దాడులను ఎదుర్కొని జయించుటకు కావలసిన శక్తి సామర్థ్యముల నీచు రహస్య బోధను ఇచ్చుచున్నది. రహస్య బోధ ముందుకు వెళ్ళి అసత్యాన్ని అంతా చూస్తూనేది కదా. అజ్ఞానం చేత ఈ మనస్సు ఆ మనస్సుకు ఇదంతా వాస్తవం కాదు, వాస్తవమైంది జ్ఞానస్వరూపమైన పరమాత్మ అని ఇది అందరికీ తెలియదు. కాబట్టి ఈ పరమాత్మ స్థితి రహస్య బోధ అన్నారు దాన్ని. ఎందుకు అంటే రహస్యం అంటే ఏమి తెలియకుండా ఎవరికో గుర్తుగా చెప్పేదని కాదు. ఎంతవరకు చెప్పినా కూడా రహస్యం అని ఎందుకు పేరు పెట్టినారు ఈ బ్రహ్మత్వానికంటే 10 మందిలో చెప్పుకున్నా ఎవరికి అర్థం కానటువంటి విద్య, అర్థమైనటువంటి వాడే ఆ బ్రహ్మత్వాన్ని తెలుసుకొని వెనక్కు మళ్ళీ బ్రహ్మమాత్రంగా నిలుస్తున్నాడు. కానీ అర్థం కాని వాడికి ఈ బ్రహ్మత్వాన్ని చెప్తూ ఉన్నా ఎవరన్నా చెప్పుకుంటూ ఉన్నా ఎక్కడ జరుగుతున్నా అది వాడికి అర్థం కాని స్థితిలోనే ఉంటుంది. కాబట్టి అది రహస్య విద్య. దానికి ఆ పరమాత్మ స్థితికి రహస్య విద్య అని పేరు వచ్చింది. ఈ ప్రాంత వ్యక్తి అసత్యమును సత్యమని నమ్ముటయే మానసిక సంచారములకు మిథ్యాభయములకు కారణమని గుర్తించింది. ఎందుకు ఈ మనస్సు ఇట్లా బయటికి పరిగెత్తుంది అంటే అది ఆ మనస్సు అసత్యమైనటువంటి ప్రపంచాన్ని సత్యమని భావించి
అజ్ఞానం చేత దీనికి జ్ఞానం లేకపోవడం వల్ల అసత్యమైన ప్రపంచమే సత్యమని భావించడం వల్ల ఈ ఇంద్రియాలను తీసుకొని బయటికే పరిగెత్తుంది. ఆ విషయం ఈ విషయం అని ఇంద్రియాల వైపు తీసుకు ఆ ప్రపంచం వైపు పరిగెత్తుంది. ఇటువంటి అజ్ఞానమైన మనస్సు, జ్ఞానమైన మనస్సు వెనక్కు తిరిగి మొత్తం ఒక్కదాన్ని సంహరింపజేసుకుంటూ నిరాకారమైన ఏ బ్రహ్మము తాను బ్రహ్మ మాత్రంగా నిలబడుతుంది. జ్ఞానస్వరూపాన్ని పొందిన మనస్సు. మనసు ఇంద్రియ విషయ ప్రపంచమును తానే కల్పించుకునియు అది తన సంకల్పమయ్యే అని మర్చిపోయి ఉన్నది. అది తనే సంకల్పిస్తుంది. అది ఉంది, ఇది ఉంది, వాడున్నాడు, వీడున్నాడని ఇదే సంకల్పం చేసి ప్రపంచాన్ని తయారు చేస్తుంది. ఆ విధంగా తాను సంకల్పం చేసి తయారు చేసిన ప్రపంచము అనేటువంటి విషయాన్ని మర్చిపోయి అది సత్యం అనుకొని దాని వెంట పరిగెత్తుంది. వాస్తవాన్ని తెలుసుకున్నది అయితే ఇది వాస్తవం కాదు, నేను అనుకుంటుంటే ఏదేది అది ఉంది, ఇది ఉంది, ఇది ఉందని నేను ఏదేది అనుకుంటున్నానో ఆ ప్రపంచం అంతా నాకు కనిపిస్తుంది కానీ వాస్తవం కాదు అని తెలుసుకున్నటువంటి ఆ మనస్సు అయితే ఆ విషయాన్ని అంతా వదిలేస్తుంది. జ్ఞానస్వరూపం వైపు తిరుగుతుంది, అంతర్ముఖమవుతుంది. బ్రహ్మమాత్రంగా నిలిచి ఇదిగా నా స్వరూపము, ఈ బ్రహ్మం నేను, ఈ పరమాత్మ నా స్వరూపము అని బ్రహ్మమాత్రంగా నిలుస్తుంది. జ్ఞానం కలిగినటువంటి మనస్సు అయితే పాపము తన సొంత సృష్టిని చూచి తానే మోహితయి అందు తగులుకొనుచున్నది. తనే సృష్టి చేసి వాడున్నాడు, వీడున్నాడు, ఇది ఉంది, అది ఉంది అని తనే సృష్టి చేసి తనే దాంట్లోకి పోయి తగులుకొని దాంట్లోనే అదే సత్యం అనుకుని సుఖ దుఃఖాలను అనుభవించడం మొదలుపెట్టింది ఈ అజ్ఞానమైనటువంటి మనస్సు. మౌనముగా వివేచించి తన ఉపపత్తులలోని ఆ సందర్భమును తెలుసుకున్న తరువాత ఆ యోగి యొక్క మనసు పరిస్థితులచే సృష్టింపబడి తన యొక్క మూఢ సంకల్పములచే ఉత్పత్తి చేయబడిన ప్రపంచమును చూచి పరిహసించుట నేర్చుకొనుచున్నది. యోగి మనం జ్ఞానం కలిగితే ఇదే వాస్తవమైంది, ఇది ఈ ప్రపంచం అవాస్తవమైంది అని ఆ ప్రపంచాన్ని మళ్ళా విమర్శించుకొని చూస్తూ ఆ విమర్శించుకొని చూసిన ఆ ప్రపంచాన్ని హాస్యం చేస్తుంది. ఇదే వాస్తవమైంది, నేను ఈ పక్క చూసి ఈ వైపు చూస్తే ఇదంతా ఉన్నట్టు కనపడిందే కానీ నేను చూడకుండా ఉంటే ఏదీ లేదు కదా, అటువంటి బిరుదా ఈ ప్రపంచము అని ఆ తను సృష్టి చేసిన ప్రపంచాన్ని తానే చూసి నవ్వుకుంటుంది. ఇది సత్యమైంది, ఇది కాదు కదా అని తను ఏ ప్రపంచాన్ని సృష్టి చేసిందో ఆ ప్రపంచాన్ని చూసి తనే నవ్వుకుంటుంది. నవ్వుకొని వెనక్కి వస్తుంది, జ్ఞానం సంపాదించుకొని ఇది కాదు నా స్వరూపము, ఇదో ఈ వెనక్కి వచ్చి ఈ జ్ఞానస్వరూపమైన నేను ఎప్పటికీ ఉండేటువంటి వాడిని, నా జ్ఞానం నుండి ఈ మనస్సు ఒక ఆభాసంగా పుడుతుంది, దాది ఏదేదో అనుకొని ఈ ప్రపంచమంతా ఉండేది సృష్టి చేస్తుంది. కానీ వాస్తవంగా నేను ఎవరు అంటే శుద్ధ జ్ఞాన స్వరూపమైన పరమాత్మ నా స్వరూపము అనుకుంటుంది ఆ జ్ఞానం కలిగినటువంటి మనస్సు. మనసు తనలోని అనంతమైన మిథ్యా స్వప్నములను తొలగించుకొనవలెను. ఇది ఆ మనస్సు తాను ఏదేది అనుకొని ఇది ఉంది, అది ఉంది అని చూసిందో అటువంటి మిథ్యా స్వప్నం అంటే ఆ స్వప్నం ఎట్లయితే అబద్ధమైపోతుందో మెలకు వస్తూనే అట్లా అనుకోవడం చాలిస్తూనే మళ్ళా కనపడదు. అటువంటి మిథ్యాస్వప్నమైనటువంటి ఈ ప్రపంచాన్ని చూసి అదే సత్యంగా భావిస్తుంది అజ్ఞానం చేత. తెలుసుకున్నటువంటి జ్ఞానస్వరూపమైన మనస్సు అయితే దాన్నంతా వదిలేసి శుద్ధమైన బ్రహ్మమై ఇది కదా నా స్వరూపము, ఇది నేను కదా బ్రహ్మస్వరూపము అని
బ్రహ్మమాత్రంగా నిలిచి బ్రహ్మత్వంలో ఆనందిస్తూ ఉంటుంది. శుద్ధమైనటువంటి మనస్సు, జ్ఞానం కలిగిన మనస్సు. ఇచ్చిన వివరణ అంతా నివృత్తస్య ప్రవృత్తస్య నిశ్చలా హి తదా స్థితిః విషయః సహి బుద్ధానం తత్సంయామజమద్వయం. ఇట్లు విషయముల నుండి నివృత్తి చెంది సంకల్పాదుల నుండి విడిపడిన మనసు పవిత్రమైన అచల స్థితిని పొందుచున్నది. ఆ విధంగా జ్ఞానం కలిగితే ఈ మనస్సుకే తను సంకల్పించి తను ప్రయత్నం చేసి తను చూపించిన ఈ జగత్తులోకి పోయి ఇక్కడ ఆనందించడం నాకేం పని ఉంది అని నివృత్తి చేసి వదిలేసుకొని తన స్వరూపమైన ఇక్కడ నుంచి తాను బయటికి వచ్చిందో ఏ స్వరూపమో తాను అనేటువంటి విషయాన్ని బాగా విచారణ చేసి ఆ బ్రహ్మస్వరూపమైన తన స్వరూపం వైపు మళ్ళీ బ్రహ్మమాత్రంగా నిలిచి ఆనందిస్తుంది అటువంటి మనస్సు. ఇట్లు దీనినే జ్ఞానులు సమము, అజము, అద్వైతము అని తెలుసుకొనుచున్నారు. ఇటువంటి స్థితిని, అట్లా వెనక్కు మళ్ళిన స్థితిని, బ్రహ్మమాత్రంగా నిలిచిన స్థితిని, అది సర్వ సమము, అద్వైతము, జ్ఞానము, ఆ పరమాత్మ స్థితి అని తెలుసుకుంటూ ఉంటారు జ్ఞానులైనటువంటి వాడు. స్థిర చిత్తముతో మనసు నెట్టు వశపరుచుకునవలెనో అను దానికి మార్గములు పూర్వ శ్లోకంలో చెప్పబడినవి. ఆ మనస్సును ఎట్లా స్వాధీనం చేసుకోవాలనో, ఎట్లా ఆ అజ్ఞానం నుండి విడిపించుకోవాలనో అన్నటువంటి విషయం అంతా కూడా ముందు చెప్పబడింది. చెప్తున్నారు. మనసు తనకు అలవాటు ఎగు ఇంద్రియ విషయములందు పరిగెత్తకుండినా అది స్థిర మనసు అగుచున్నది. ఎప్పుడైతే తనకు ఎదురుగా ఉండేటువంటి విషయాలన్నీ అవన్నీ ఉన్నాయనుకుని దాని వెంట పరిగెత్తకుండా వెనక్కి వచ్చి నిలబడుతుందో ఆ నిలబడిన మనస్సు శుద్ధమైన మనస్సే పరమాత్మ అవుతుంది. ఆ మనస్సే ఇటుకు చిత్తే చలతి సంసారం తనిశ్చలే మోక్ష ఉచ్యతే అంటుంది కదా శాస్త్రం. అది కదిలి ప్రపంచమంతా అయ్యిందా సంసారం అయిపోతుంది, చావు పుట్టుకల్లోకి పోతుంది. అదే మనస్సు వెనక్కి వచ్చి కదలకుండా నిలబడిందా మోక్షస్వరూపాన్ని పొందుతుంది. ఒకే మనస్సే ఇటు బంధానికి కారణము, ఇటు మోక్షానికి కారణము. మనస్సు పనికిరాంది కాదు, విషయపాసింది కాదు. ఆ మనస్సే బ్రహ్మత్వాన్ని తెలుసుకోవాలా, ఈ బ్రహ్మాన్ని తెలుసుకోవాలా. అదే బ్రహ్మత్వం పొంది మోక్షాన్ని ఇచ్చేది కూడా ఆ మనస్సే. కాబట్టి మనస్సు చిన్నదైంది కాదు. నీవు ఎట్లా వాడుకుంటే ఆ విధంగా నీకు ఉపయోగపడుతుంది. ఆ మనసు వర్తమానమందలి బాహ్య విషయములందు ప్రవర్తించకుండినను ఇత పూర్వము తన ఎందుగలవి గాని భవిష్యత్తులో తాను పొందబోనవి గాని అవు విషయ క్షేత్రములలో పరిగెత్తగలదు. ఇప్పుడు కూడా ఏమనకుండా నిలబడిందినే. ఇప్పుడు ఈ వర్తమానంలో ఏమన్నా లేదు అనుకుంటే జరిగిపోయినటువన్నా తీసుకొస్తుంది, జరగబోయేటివన్నా తీసుకొస్తుంది. ఏవో ఒకటి తెచ్చి ఆ లేనిపోయి ఆ ప్రపంచ విషయాన్ని అంతా మన ముందర పెట్టి మన దృష్టిని ఆ ప్రపంచం వైపు మళ్ళిస్తూ ఉంటుంది ఈ మనస్సు. మనసు దేశమందే కాక కొంతవరకు కాలముందు కూడా ప్రయాణం చేయగలదు. ఆ మనస్సు కాలంతో పాటు కూడా ప్రయాణం చేస్తుంది. ఆ కాలంలో నా కాలంలోని పోతుంది, వెనక్కి పోతుంది. వెనక్కి పోయి ఆ కాలంలో ఇట్లా చేసినాం అట్లా చేసినామంటుంది. ఈ విధంగా ఇప్పుడు ఇట్లా చేస్తున్నా అట్లా కాలాన్ని కూడా సృష్టించగలుగుతుంది మనస్సు. జరిగిపోయిన కాలాన్ని సృష్టిస్తుంది,
జరుగుతున్న కాలాన్ని సృష్టిస్తుంది, జరగబోయే కాలాన్ని కూడా సృష్టిస్తుంది. ఈ మనస్సుకు అంత సత్తా ఉంది, శక్తివంతమైంది మనస్సు. అందుచే కావున వర్తమాన కాలమందలి సంకల్పాదుల ఎందే కాక భూత భవిష్యత్ విషయ ప్రవృత్తి ఎందుకు కూడా మనసు లగ్నమాగుతున్నది. అదే ఇప్పుడు జరుగుతుండే విషయంలోనే కాదు, జరిగిపోయిన విషయాలను తెస్తుంది, జరగబోయే విషయాలనైనా తెస్తుంది. ఆ విధంగా ఈ మనస్సు భూత భవిష్యత్తుల్లో కూడా ప్రవర్తించగలిగే శక్తి ఉండేటువంటిది ఈ మనస్సు అని చెప్తున్నాడు. అందుచే వర్తమానమందలి విషయ సుఖముల నుండియే కాక భూత భవిష్యత్ విషయముల నుండి కూడా ఆ మనసు విరమించవలను అని గౌడబాదులు ఇచ్చట సూటిగాను సూక్ష్మముగాను సూచించుతున్నారు. ఏదో ఇప్పుడు ఏమనకుండా నిలబడితే చాలులే, వర్తమానంలో ఏదనకుండా ఉంటే చాలు అని అనుకోవడమే కాదు, భూత భవిష్యత్తుల్లో కూడా తీసుకురాకుండా చూడవాలా. జరిగిపోయిన విషయాలను తీసుకురావడము, జరగబోయే విషయాలను తీసుకురావడము, అట్లా ఏదో ఒక ప్రపంచాన్ని తెచ్చి ముందర పెడుతుంటుంది కదా ఈ మనస్సు. అది బాగా అర్థం చేసుకొని ఆ ఇప్పుడు మనస్సులో ఏదైనా సంకల్పం ఏర్పడినప్పుడు ఈ మనస్సు ఈ ఏర్పడిన సంకల్పము జరిగిపోయిన సంకల్పమా, జరగబోయే సంకల్పమా అని దాన్ని బాగా విచారణ చేసి ఆ రెండు ఎందుకు ఇప్పుడు అనవసరంగా జరిగిపోయినటివి జరగబోయేటివి ఎందుకు అని వాటి రెండింటిని గురి చేసి ఇప్పుడు వర్తమానంలో ఏం చేస్తున్నాను, వర్తమానంలో నేను ఇది చేయాలనుకోలే, ఇప్పుడు ఏమనుకుంటున్నాను, వర్తమానంలో నేను ధ్యానం చేయాలనుకుంటున్నాను. ఇదంతా నేను అనుకోగలిగింది ఎప్పుడు, ధ్యానాన్ని కూర్చున్నప్పుడే నాకు ఇది తెలియబడేది. అంతకుముందు నువ్వు ప్రపంచంలో కలిసి ప్రవర్తిస్తుంటే ఈ మనసు వర్తమానంలోకి పోయిందా, ఏమి భూతంలోకి పోయిందా, భవిష్యత్తులోకి పోయిందా అని చూసేటువంటి జ్ఞానం నీకు ఉండదు. అది ఎక్కడికి పోతుంటే దాని బడి అక్కడికి పోతూ ఉంటావు. జరిగిపోయిన కాలంలో కన్నా పోతావు, జరగబోయే కాలంలో కన్నా పోతావు, అట్లా దాని వెంబడికి పోతూ ఉంటావు. కానీ ఎప్పుడు తెలుసుకుంటావు అంటే ఎప్పుడు వర్తమానంలో నిలిచి ఇప్పుడు నిలబడి నేను ధ్యానం చేయాలా అనుకొని ఎప్పుడైతే కళ్ళు మూసుకొని కూర్చున్నాడో ఇప్పుడు ఎక్కడికి వచ్చినాడు వీడు, వర్తమానంలోకి వచ్చినాడు. ఈ వర్తమానంలో ఈ జరుగుతుండే పనిని కూడా ఏది అనుకోకుండా అక్కడ ఏదైనా సంకల్పం వస్తే ఆ సంకల్పంని జరిగిపోయిన సంకల్పమా జరగబోయే సంకల్పమా అని కూడా దాన్ని విచారణ చేసి వదిలేసి హాయిగా నిరాకారంగా నిలబడము అభ్యాసం చేసుకోవాలి. అట్లా దాన్ని గమనించడం నేర్చుకున్నప్పుడే ఆ భూత భవిష్యత్తులు పోతున్నాయి. వర్తమానంలో ఎప్పుడు ఏది వద్దనుకున్నావు కాబట్టి బ్రహ్మ మాత్రంగా నిలబడతావు, బ్రహ్మస్వరూపమై నిలబడతావు పరమాత్మ స్వరూపంగా. అట్టి తీవ్ర ధ్యానమందు తనకు అలవాటైన సాధారణ సంకల్పాదులు ఆ మనసు కుండజాలవు. ఆ విధంగా ఆ ధ్యానం చేసినావంటే ఆ విధంగా ఆ తీవ్రంగా ఉంటే నీ ధ్యానం దానికి అలవాటైన భూత భవిష్యత్తులను అనుకుంటూ ఉండడం అలవాటు కదా మనస్సుకు. ఆ అలవాటు నుంచి అది విరమించుకొని వెనక్కి వచ్చి ఈ వర్తమానంలో నిలిచి ఈ బ్రహ్మమై నిలిచడానికి అనుకూలమవుతుంటుంది. ఆ విధంగా అవుతుంది నువ్వు దాన్ని గమనించగలిగితే ఆ విషయాన్ని. నిర్విషమైన మనసే అతీతమగుచున్నది. ఏ విషయం లేకుండా నిలబడుతుంది చూడు, ఆ మనస్సే అన్నిటికీ అతీతమైనటువంటి, అంటే అన్నిటినీ దాటేసినటువంటి నిరాకారమైనటువంటి బ్రహ్మమై నిలుస్తుంది. ఆ మనస్సే బ్రహ్మమైతుంది. ఈ భూత భవిష్యత్తులను వదిలేసి ఈ వర్తమానాన్ని కూడా వదిలేసి నిలబడి అంటే ఇంకా మనస్సులో ఏ రూపము లేదు కాబట్టి, ఏ రూపము లేనప్పుడు ఏమి
శుద్ధమైన మనస్సు ఉంది. ఆ శుద్ధమైన మనస్సులో ఏ జ్ఞానం ఉందో దాన్ని చూసే జ్ఞానం ఏది ఉందో ఆ జ్ఞానమే అక్కడ ప్రకాశిస్తుంది. కాబట్టి ఆ శుద్ధమైన మనస్సే పరమాత్మ స్వరూపాన్ని తన యందు ప్రతిబింబింప